హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను డీమార్ట్లో తీసుకున్న సరుకులు చూపించబోతున్నాను. ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల మీకు చాలా వరకు సేవ్ అయిపోతుంది. నేను ఒకేసారి 2 monthsకి కలిపి తీసేసుకున్నాను. చాలా కాకపోయినా కొంచెమైనా మీకు సేవ్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా నా వీడియోస్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి చూపిస్తాను. దాని ప్రైజెస్ అయితే నాకు కరెక్ట్గా తెలియవు, కానీ కొన్ని అయితే గుర్తున్నవి నేను చెప్తాను. వచ్చేసి ఇడ్లీ రవ్వండి, 5 kgs బ్యాగ్. ఎప్పుడు అయితే నేను 2-3 kgs తీసుకుంటాను, కానీ క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇలా బెస్ట్ అనిపించింది, సో ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి, చపాతీ చేద్దామని చెప్పి తీసుకున్నాను. 2 kgs అండి ఇది. ఇది వచ్చేసి సాయి మినప్ గుళ్ళు అండి, 2.886 kgs ఉందంట. నేను సుమారుగా వేసి ప్యాక్ చేపించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ విడిగా 1.5 kg అలా తీసుకున్నాను 2 monthsకి అని చెప్పి. సో ఇంత పడింది మొత్తం కలిపి. చూపించినట్టుగా పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు. నేను ఎప్పుడు ఆశీర్వాదే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర. నేను జీలకర్ర ఎక్కువ యూజ్ చేస్తాను, సో అందుకని చెప్పి ఈ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు కూడా ఎక్కువ యూజ్ చేస్తాను, అందుకే 2 తీసుకున్నాను. 2 monthsకి సరిపడేలాగా ఒకేసారి తీసేసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల మీకు మనీ సేవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు, జస్ట్ నార్మల్గా తీసుకున్నాను. నెక్స్ట్ మైసూర్ పప్పు, ఇది కూడా నార్మల్గానే తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ దాల్, ఇందులో అన్నీ ఉంటాయండి, హెల్దీ కూడా. నెక్స్ట్ వచ్చేసి పెసలు, ఇవి పెసరట్లు వేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను, టిఫిన్స్లోకి అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇలాచి, ఇవి టీలో వేసుకుందామని చెప్పి తీసుకున్నా. తర్వాత పోపు దినుసులు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పారు, అందుకనే ఇది కొంటే ఇది ఫ్రీ. ఈ 2 నాకు జస్ట్ 35 రూపీస్కి అయితే వచ్చేసాయి. ఇది నాకు బాగా గుర్తుంది ఈ రేటు, అందుకే చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి డెటాల్, అండ్ హౌస్ క్లీన్ చేసుకోవడానికి, బట్టలు వేసుకోవడానికి, బట్టల్లో వాషింగ్ మిషన్లో వేసుకోవడానికి, పిల్లల బట్టలు ఉంటాయి కదా, అందులో ఈ డెటాల్ వేస్తే మురికి ఏమన్నా ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి పారాషూట్ అలోవెరా, ఇది 79 రూపీస్ అంట. చిన్నదే తీసుకున్నా, ఆల్రెడీ మా ఇంట్లో ఉంది, అందుకని చెప్పి చిన్నది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి టాటా సాల్ట్ లైట్ అనమాట. ఈ బ్రాండ్ చాలా మంచిదంట, అందుకే తీసుకున్నాను. అయోడైజ్డ్ సాల్ట్ అనమాట. ఇది వచ్చేసి యాక్టివ్ విల్, అన్నిటికన్నా తక్కువ ఇదే. ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు కాళ్ళ కింద మ్యాట్లు ఉంటాయి కదా, అవి, డోర్ కర్టన్స్, ఏమన్నా కింద వేసుకునే పట్టాలు, అవి ఇవి వాష్ చేసుకోవడానికి అని చెప్పి ఇది తీసుకున్నా. బట్టలు వాష్ చేయడానికి అయితే ఆల్రెడీ లిక్విడ్ డిటర్జెంట్ యూజ్ చేస్తున్నా, సో ఇవి ఓన్లీ ఇవి వాష్ చేయడానికే అని చెప్పి నేను ఇది తీసుకున్నా. నేను బట్టలకి ఏ డిటర్జెంట్ యూజ్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మా పాప కోసం హిమాలయ పౌడర్ అనమాట. ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది,
అందుకే ఇంకోటి తీసుకున్నా. నెక్స్ట్ మాకొచ్చేసి డ్రీమ్ ఫ్లవర్ పాండ్స్. ఒక్కొక్కసారి పింక్ కలర్ యూస్ చేస్తాము, ఒక్కొక్కసారి పర్పుల్ కలర్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఫ్లాష్. ఇవి ఒకే దానిలో 4 వస్తాయి. ఇది వచ్చేసరికి 235. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడరు. మేము ఎప్పుడు బ్రీప్ బాండ్ వాడతాము, అది వచ్చేసి ఫిల్టర్ కాఫీ అనమాట. ఈసారి ఇది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. ఇది వచ్చేసి ఇంగువ, తాలింపుల్లోకి పులిహోరలోకి వేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నా. ఇది వచ్చేసి విమ్ అనమాట, లెమన్ ఫ్లేవరు. ఇందులో 4 వస్తాయి. 2 monthsకి సరిపోవేమో అనుకొని 10 రూపీస్వి 2 తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా. ఇవి కర్రీస్లో వేస్తూ ఉంటాం కదా. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, ధనియా పౌడర్ అవి చేసుకోవడానికి తీసుకున్నా. ఇది వచ్చేసి షాంపూ. అసలు బేబీ షాంపూయే లేదు డీమార్ట్లో, చిన్నదే ఉంది, సో చిన్నది తీసేసుకున్నా. ఇది వచ్చేసి టీ పొడి. అప్పుడప్పుడు టీ, అప్పుడప్పుడు కాఫీ, అప్పుడప్పుడు ఫిల్టర్ కాఫీ, ఇవన్నీ చేస్తూ ఉంటా. నెక్స్ట్ వచ్చేసి క్లినిక్ ప్లస్ రైస్ వాటర్ అనమాట. ఎప్పుడు నేను రైస్ వాటరే ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే రైస్ మంచిది కాబట్టి. ఎప్పుడు క్లినిక్ ప్లస్లోనే ఎగ్ వైట్ తీసుకుంటా. ఎగ్ వైట్ అయితే ఉండట్లా ఈ మధ్య, అందుకు రైస్ వాటర్ తీసుకుంటున్నా ఈ మధ్య. హెయిర్ ఫాల్ అదేమీ ఉండదు. ఇంకా వేరే షాంపూస్ ఏవి వాడకూడదండి, అసలు మంచివి కాదు కూడా. స్టాండర్డ్ అయితే క్లినిక్ ప్లస్సే. నెక్స్ట్ వచ్చేసి లవంగాలు. ఇవి కూడా నేను 2 తీసుకున్నా. ఇది వచ్చేసి రవ్వ కేసర్ అంట, ఉప్మా రవ్వలాగా అనిపించి తీసుకున్నా. ఉప్మాలాగే చేస్తాను నేను ఇది. ఇది వచ్చేసి సాఫ్ట్ టచ్ అనమాట, కండిషనరు. మనం బట్టలు వాష్ చేసినాక లాస్ట్ రౌండ్లో వేస్తాం కదా, స్మెల్ రావడం కోసం, బట్టలు ఫ్రెష్గా ఉండడం కోసం. సో అందుకని చెప్పి ఇది ఆఫర్ ప్యాక్ అంట, 2 కలిపి వచ్చాయి. సో నేను 2 తీసేసుకున్నా. తర్వాత లైజాల్ తీసుకున్నా, ఫ్లోర్ క్లీనింగ్ చేసుకోవడానికి. మా పాప ఆడుకుంటూ ఉంటుంది కదా, బ్యాక్టీరియా అవి ఫామ్ అవుతూ ఉంటాయి కదా, సో క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి హార్పిక్ టాయిలెట్ క్లీనర్ అనమాట. ఇది వచ్చేసి బిర్యానీ రైస్ అనమాట, బాస్మతి రైస్. 2.6 kgs అంట. నేను ఎక్కువ బిర్యానీ రెసిపీస్ చేస్తూ ఉంటా కదా, అందుకని చెప్పి తీసుకున్నా. ఇవి వచ్చేసి మిరియాలు, ఎంత రేటు ఉన్నాయండి బాబోయ్. ఇది వచ్చేసి కందిపప్పు. ఆల్రెడీ ఇంట్లో 3 kgs ఉంది, ఎందుకన్నా మంచిదని చెప్పి తీసుకున్నా. ఇప్పుడు ఈ పప్పులన్నీ ఉన్నాయి కదా, పప్పుచారు అవన్నీ చేయడానికి మొత్తం మిక్స్ చేస్తే కూడా బాగుంటుంది. ఓన్లీ కందిపప్పే యూస్ చేయక్కర్లేదు, ఇలా మిక్స్డ్ పప్పు కూడా చేస్తే హెల్దీ, బాగుంటుంది కూడా టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి మా పాప కోసం లాలీపాప్, ఆల్పెన్లీబే. ఆల్రెడీ ఓపెన్ చేసేసింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన ఆడవాళ్ళ కోసం అంట్లు తోముకునే స్క్రబ్బర్. అండ్ ఫైనల్లీ ఆయిల్. ఇది వచ్చేసి 5 లీటర్స్ అంట, మేబీ 5 లీటర్స్ ఉండకపోవచ్చు, 4.5 అంట. ఇది మాకు 2-3 months దాకా వచ్చేస్తుంది, అందుకే ఒకేసారి ఈ క్యాన్ తీసేసుకుంటా, ప్యాకెట్స్ కాకుండా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా పాప కోసం ఈ బాటిల్ తీసుకున్నా. లాస్ట్ టైం ఆల్రెడీ ఒక బాటిల్ తీసుకున్నా, అది పాడైపోయింది, మళ్ళీ కొత్తది తీసుకున్నా. ఇది 139 రూపీస్ అంట. చాలా క్యూట్ ఉంది కదా, కలర్ కూడా నాకు బాగా నచ్చింది. ఇప్పుడు అవన్నీ ఇందులో ఒక్కొక్కటి వేసేస్తాను అనమాట. నేను వీడియో తీయడం కోసం బయట పెట్టాను ఇలాగా.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు ఈ చాక్లెట్ చూపించడం మర్చిపోయా, మా పాప ఇది కూడా తీసుకుంది. ఇవి మొత్తం ఎంత అయి ఉండొచ్చు నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.